నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్న లైఫ్ స్టైల్. ముందుగా ఈరోజు చికెన్ కారప్పొడి ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. స్టవ్ మీద బాణీ పెట్టుకుని దాంట్లో మనం 100 గ్రాముల ఆయిల్ వేసుకోవాలి. నేనైతే వేరుశనగ నూనె వేసుకున్నాను అనమాట. నువ్వుపప్పు నూనె కూడా వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది మనకి. దీంట్లో మనం మసాలా దినుసులు అనమాట వేయించుకుంటున్నాం. ముందుగా దాంట్లోకి మనకి ఒక 2 స్పూన్లు ధనియాలు, 2 యాలక్కాయలు, 2 లవంగాలు, 1 ఇంచు దాచిన చెక్క దోరగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. దాంట్లో ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నాం, ఒక అర డజన్. మన కారం తినేదాన్ని బట్టి. నేనైతే 250 గ్రామ్స్ చికెన్లోకి వేసాను. కొంచెం కరివేపాకు కూడా, ఒక 4 రబ్బలు కరివేపాకు కూడా వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఇలా ఇవన్నీ దోరగా వేయించేసుకుని తీసేసి పక్కన పెట్టుకున్న తర్వాత మనం దీంట్లోనే మరి కొంచెం ఆయిల్ వేసుకుని చికెన్ కూడా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. వెల్లుల్లి రబ్బలు మిక్సీ పట్టేసి బరక్గా వేసానమాట, టేస్ట్ బాగుంటుందని. వెల్లుల్లి రబ్బల కింద కూడా వేసుకోవచ్చు మనకు కావాలనుకుంటే. నేనైతే బరక్గా మిక్సీ పట్టేసి వేసుకుని కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకున్నాం. అవి కూడా మొత్తం ఇవన్నీ వేయించేసుకున్నాయి ఒక ప్లేట్లోకి తీసేసుకుని మనం మళ్ళీ స్టవ్ మీద పానీ పెట్టుకుని ఈసారి ఒక 100 గ్రాముల ఆయిల్ దాకా వేసుకుని మనం ముందుగా ఉడికించుకుని పక్కన పెట్టుకున్నాను అన్నమాట చికెను. ఆ చికెన్ చిన్న చిన్న పీసుల కింద కట్ చేసుకుని దీంట్లో దోరగా వేయించుకోవాలి. ఆల్రెడీ మనం ఉడికించుకుని పక్కన పెట్టుకున్నాం. దీంట్లో పసుపు, సాల్ట్ వేసుకుని ఉడికించుకున్నాం అన్నమాట. ఇది 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని వేయించుకున్నాం. మనకు కావాలనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లోనే వేసుకోవచ్చు. బాయిల్ చేసేటప్పుడన్నా అది బాయిల్ చేసుకునేటప్పుడు వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ బాయిల్ చేసేటప్పుడు బాయిల్ చేశాను అల్లం వెల్లుల్లి పేస్ట్. మనం ముందుగా వేయించుకున్న మసాలా సామాలు, కొంచెం చింతపండు, టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకుని ఇది మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఇలాగా ఇది పక్కకి తీసేసుకుని మళ్ళీ మిక్సీలోది మనం వేయించి పక్కన పెట్టుకున్న చికెన్ కూడా మిక్సీ పట్టుకోవాలి. చికెన్ మనం వేయించుకున్నది ఎలా మిక్సీ పట్టుకుంటే ఇలాగా పొట్టులాగా వచ్చేస్తుంది మనకి. మనం ముందుగా వేయించుకుని మిక్సీ పట్టుకున్న మసాలా పొడుల్లో ఇవి కూడా కలిపేసుకోవాలి. చికెన్ పొడిని కూడా మొత్తం అంతా కలిసిలో ఒకసారి కలిపేసుకుని దాన్ని తాలింపు పెట్టుకోవాలి. మళ్ళీ మనం చికెన్ వేయించుకున్న ఆయిల్ ఉంది కదా, దాంట్లో తాలింపు పెట్టేసుకోవచ్చు అనమాట. దీంట్లో కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు కాకుండా దీంట్లో కూడా కొంచెం బరగ్గా చితగొట్టుకుని వేసుకున్నాం. ఇవి కొంచెం పచ్చివాసన పోయి దోరగా వేయించుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ కారప్పొడి, చికెన్ పొడి కూడా ఒక్కసారి దీంట్లో వేసుకుని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కలిపేసుకుని ఒక చిటికెడు వింగు కూడా వేస్తున్నాను నేను. మనకి ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఫ్రెండ్స్. అది వేయించేసుకుని మనం కలిపేసుకున్న చికెన్ పొడి, కారప్పొడి కలుపుకున్నది కూడా ఒకసారి దాంట్లో వేసుకుని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఇది వేడివేడి అన్నంలో వేసుకుని మనం సర్వ్ చేసుకుంటే కొంచెం గాను నూనె కానీ మామూలు ఆయిల్ అయినా సరే మనం అన్నంలో వేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనకి
2, 3 నెలల దాకా నిలవ ఉంటుంది. ఎంతో టేస్టీగా రుచిగా ఉండే చికెన్ కారప్పొడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. వేడి వేడి అన్నంలో వేసుకుని కొంచెం ఆయిల్ వేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో